ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణా సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ. ఈరోజు కూడా యేసయ్య మాట వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ. మనం అందరం యేసయ్య మాట వినబోతున్నాం. దేవుని మాట మనం లేవనెత్తుతుంది. కన్నీటి లోయల్లో దుఃఖపు శిఖరాలు ఉన్నటువంటి మన జీవితాలను ఆనందపు డోలికలుగా మార్చబోతూ ఉన్నది. దేవుని మాట ఒక్కటే శాశ్వతమైంది. ఆ మాట ఒక్కటే భూమి ఆకాశాలు గతించినటువంటిది. ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మాట చెప్పాడంటే నెరవేర్చకుండా మానడు. అంత శక్తివంతమైనటువంటి మాట అది. కాబట్టి ఈరోజు అడుగుదాం, ప్రభువా నాతో మాట్లాడవా, ఈ శ్రమల కాలం అంటున్నటువంటి ఈ యొక్క లెంటి డేస్లో నాతో మాట్లాడు ప్రభువా. ఈ శ్రమలు కష్టాలు ఎందుకు నా జీవితంలో వచ్చాయో, ఇటువంటి శ్రమలు ఎందుకు నేను భరించాల్సి వచ్చిందో ప్రభువా నాకు తెలియచేయవా అని చెప్పేసి అడగండి. ఈరోజు ఒక విశేషమైన వాక్యాన్ని, ప్రత్యేకమైన సందేశం ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైన శ్రమలు కూర్చిన మర్మాలు, నీతిమంతునికి వచ్చే శ్రమలు, లోకలంటే మనుషులకు వచ్చే శ్రమలు ఎందుకు ఈ విధంగా కలుగుతున్నాయి అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని మనం ప్రతిరోజు నేర్చుకోబోతూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక విశేషమైనటువంటి నీతిమంతుని కలిగే శ్రమల గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ రోజున మనమందరం కూడా ఈ మాట విని శ్రద్ధగా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. అందరూ తలలు వంచి లార్డ్ జీసస్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. ఎందుకు ప్రభా నీతిమంతునికి ఆపదలు? ఎందుకు ప్రభా నీతిమంతుని కష్టాలు? ఎందుకు ప్రభా నీతిమంతునికి అవమానాలు, నిందలు? తెలుసుకునే కృప మాకు దయచేయండి. ఆ మర్మాలు మాకు బోధించండి తండ్రి. ఆ మర్మాలు మాకు తెలియచేయండి ప్రభువా. ప్రతిరోజు అయ్యా క్రష్ అయిపోతున్న మా జీవితాల్లో తండ్రి, ప్రతిరోజు శ్రమ పడుతున్న మా జీవితాల్లో ప్రభువా. అయ్యా ఒక్కసారి మీ మర్మాన్ని, మీ సంతోషకరమైన వాక్యాన్ని మాకు తెలియచేయండి ప్రభువా. అద్భుతం జరిగించండి, ఆశ్చర్య కార్యం జరిగించమనుచున్నాం. మీ శక్తితో, మీ బలముతో, జీవంతో నింపండి ప్రభువా. మీ ఆత్మతో నింపి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటే, క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారు అందరూ హింస పొందుదురు. అందరూ ఎవరు దేవుని యొక్క సన్మార్గంలో సద్భక్తితో బ్రతకాలని అనుకుంటారు అందరూ హింస పొందుతారంట. మరి ఎందుకంటే ఇట్లాంటి సన్మార్గం అయినటువంటి దేవుడు నడుస్తున్నాడు, మనకి హింస వస్తే మనం ఎందుకు అలా బ్రతకాలి? మరి దేవుడు ఏం చేస్తున్నాడు అప్పుడు? దేవుడు మనల్ని మర్చిపోతున్నాడా? దేవుడు కాపాడిన అసమర్థుడా? రక్షించలేని అసమర్థుడా? మరి ఎందుకు అట్లాంటి దేవుడు మనల్ని అలా నడవమని ఎందుకు చెప్తున్నాడు? సరైన మార్గం నడవమని ఎందుకు చెప్తున్నాడు? యథార్థంగా బ్రతకమని ఎందుకు చెప్తున్నాడు? బ్రతుకుతున్నప్పుడు దానికి కావాల్సిన సెక్యూరిటీ ఉండాలి కదా. ఆ ప్రజలకు కావాల్సినటువంటి సెక్యూరిటీ ఇవ్వాలి కదా దేవుడు. మరి ఎందుకు దేవుని బిడ్డ, మనకు సమాలక్ష క్వశ్చన్స్ ఉన్నాయి. లోకానుసారం బ్రతికే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. లోకానుసారంగా అబద్ధాలాడి, చీటింగ్లు చేసి, మరి కబ్జాలు చేసి బ్రతికేటువంటి వాళ్ళు ఉద్యానవనాలంటే ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. ఏం సంతోషం బ్రతుకుతున్నారు, కారులో తిరుగుతూ ఉన్నారు. కానీ మన బ్రతుకులు అబద్ధం ఆడలేం, దొంగ సాక్ష్యం చెప్పలేం, అన్యాయమైన వాటిలో వెళ్ళలేం, ఎక్కడా వేలుముద్ర వేయలేం. మన జీవితాలు మాత్రం ఆ గుడిసెలోనే ఉంటున్నాయి. ఏంటి ప్రభు మాకు జీవితం కదా? మనం అనేక సార్లు దేవుని ప్రశ్నిస్తున్నాం, ఎందుకు ఇలాంటి పరిస్థితి మాకు? సన్మార్గులు బ్రతికేటువంటి వాళ్ళకి ఎప్పుడు దేవా విడుదల ఇస్తావు? ఎప్పుడు దేవా ఎటువంటి సంతోషం ఇస్తావు? ఎటువంటి సమాధానం ఇస్తావు? ఈ రోజు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని పరిచయం చేయబోతున్నా. మన ప్రశ్నలన్నిటికీ దేవుడు జవాబు చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఆమె ఎవరు కాదు, రూతు జీవితాన్ని చూస్తే ఆమె బ్రతుకంత అన్యాయమే అన్నట్టుంది. వివాహానికంటే ముందు లోకంలో బ్రతుకుతూ ఉంది ఆమె. మోయాబు దేశంలో చాలా సంతోషంగా ఆడుతూ పాడుతూ తుళ్ళుతూ సంతోషంగా జీవించింది. కానీ క్రైస్తవ కుటుంబం వచ్చి ఆమెను వివాహం చేసుకున్న తర్వాత ప్రియ దేవుని బిడ్డ, వాళ్ళ ఆయన చూస్తే నీరసపోడు, నిస్సత్తువోడు, వాళ్ళ బావ చూస్తే చనిపోయాడు. సో ఈ భర్త కూడా కొంతకాలానికి కృషించి ఆయన కూడా చనిపోయాడు. 10 సంవత్సరాల లోపల ఆమె జీవితం మొత్తం అయిపోయింది, విధవరాలు అయిపోయింది. వాళ్ళ తోడికోళ్ళ విధవరాలు, వాళ్ళ అత్తగారి విధవరాలు, ముగ్గురు విధవరాలు అయిపోయారు. ఆ ఇంట్లో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఇదేంటి క్రీస్తు కుటుంబం అని చెప్పి నేను చేసుకున్నాను పెళ్ళి. క్రైస్తవ కుటుంబంలో పెళ్లి చేసుకుంటే దేవుడు కాపాడుతాడని, దేవుడు ఆదరిస్తాడని, ఆయన సముద్రాలు చీల్చిన దేవుడు అని, ఆయన తన ప్రజలకు 40 సంవత్సరాలు మొక్క వేయకుండా, పంట కొయ్యకుండా ఆహారం పెట్టిన దేవుడని, వారిని చీలిన సముద్రాలోంచి జలాలు మార్చి మధురంలోంచి నడిపించాడు, బండలోంచి నీళ్లు దాపించాడని. అయ్యో ఎన్నో మా అత్తగారు మా మామగారు కథలు చెప్పారే. అయ్యో ఏంటి అసలు ఆ దేవుడు ఎక్కడ? ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చేసింది మాకు? మా జీవితంలో ఎందుకు ఈ మరణాపర పరిస్థితి? మేమెందుకు ఈ వైద్యం అనుభవించాలి అని చెప్పేసి దేవుని బట్టి ఎన్నిసార్లు క్వశ్చన్ చేసుకుని ఉంటుందో, ఎన్నిసార్లు బాధపడి ఉంటుందో, ఎన్నిసార్లు యాతన పడి ఉంటుందో కదా. ఈ కష్టం వచ్చిన తర్వాత వాళ్ళ తోడుకోళ్ళు అయితే సగం దూరం వచ్చేసి సంధి, అమ్మో ఇక నేను ఈ మార్గంలో నడవలేను,
ఇక నేను ఇది భక్తి చేయలేను. ఓర్ఫ్ అనేటువంటి ఆమె, నేను రాలేను, ఇంకా ఇక్కడే ఉంటాను, మరలా పెళ్లి చేసుకుంటాను, మరలా సంతోషంగా ఉంటాను, ఇక దేవుడి మార్గాలు నడవటం నా చేత కాదు, దైవ మార్గాలను జీవించడం నా వల్ల కాదు, ఎక్కడి నుంచి వచ్చినా అక్కడికి వెళ్ళిపోతాను, ఏ ఇంటి నుంచి వచ్చినా అక్కడికి వెళ్ళిపోయి మరలా నాకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళలాగా బ్రతుకుతాను, నేను ఎందుకు ఒంటరి పోరాటం చేయాలి, ఎదురేదాలు ఎందుకు, చాలా కష్టం, నా వల్ల కాదని చెప్పేసి ఆమె తట్టపట్ట సర్దుకొని వెళ్ళిపోయింది. కానీ నయోమితో పాటు రూత్ ఒక్కటే మనసు కుదిరినదై రూత్ ఒక్కటే బయలుదేరి వచ్చింది. దేవుని బిడ్డ వచ్చిన తర్వాత కూడా ఎవరైనా ఒక్కరు కూడా మాట్లాడలేదు. యూదా బెత్లెహేం వచ్చిన తర్వాత అందరూ పంట పాటలు పాడుకుంటున్నారు, కోతకాలపు గీతాలాపనలు చేసుకుంటూ ఉన్నారు. అందరూ వచ్చి నయోమి నయోమి నువ్వు నయోమి కదా అని అంటున్నారు తప్ప ఒక్కరు కూడా ఈమెవరు, నీకేమవుతుంది, ఎక్కడి నుంచి వచ్చింది, నీ వెనకాల ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది, ఎవరు అని చెప్పేసి ఒక్క క్వశ్చన్ కూడా వేయలేదండి. తాను కూడా పరిచయం చేయలేదు అసలు. కనీసం ఇదిగో నా కోడలు, నా కొరకు వచ్చినటువంటి గొప్ప కోడలు, తన దేశాన్ని, తన ప్రజలను, తన బంధువులను విడిచిపెట్టి నా కోసం త్యాగపూరితంగా వచ్చినటువంటి కోడలు అమ్మాయిమే, ఇక్కడే చచ్చిపోద్దంట, ఇక్కడే బ్రతుకుద్దంట, నేను చచ్చిపోయినా ఆమె ఇక్కడే ఉంటుందంట, ఒక నిబంధనతో వచ్చినటువంటి నిబంధన కోడలమ్మ, అమ్మ నాకు ఒక్క మిగిలింది ఒక్కటేనమ్మ అని చెప్పేసి కనీసం ఇంట్రడ్యూస్ చేయలేదండి. ఆమె గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. దేవుడు తనకు విరోధి అయ్యాడని, దేవుడు తనకు విరోధంగా సాక్ష్యం చెప్పాడని, దేవుడు తన జీవితంలో చేదును పుట్టించాడని, దేవుడు తన బ్రతుకులో నెమ్మది లేకుండా చేశాడని, సమృద్ధిగా వెళ్ళిన దానిని రిక్తురాలుగా తిరిగి రాజేశాడని, ఈ విధంగా దేవుడు ఏం చేశాడని మొత్తం ఏకరు పెట్టి చెప్తా ఉంది తప్ప తన పక్కనున్న కోడల గురించి, దేవుడు నాకు ఈ కోడలు ఇచ్చాడమ్మా, ప్రపంచం ఎవరికి లేని కోడలు ఇచ్చాడమ్మా, నేను అనుకుంటున్నాను అప్పుడు కానీ ఇప్పుడు కానీ నయోమికి దొరికినటువంటి కోడలు ప్రపంచం ఎవరికీ లేదు. నాకు తెలిసినంత వరకు అమ్మ అమ్మ అని పిలిచేది, ముద్దు పెట్టుకునేది, నీ కోసం బ్రతుకుతానమ్మా అని చెప్పేసి నిబంధన కలిగినటువంటి ఆమె ఒక్కరోజు కూడా ఆమెను దూషించలేదు, ఏడు నీ దేవుడిని అడగలేదు, ఎందుకు ఇట్లా జరిగిందని అనగలేదు, నీకోసం ఎవరు పెడతారు తిండి, నీవు ఏం సంపాదించని పెడతావని చెప్పేసి అడగలేదు, ఆమె ఆస్తిని అడగలేదు, ఆమె అంతస్తుని అడగలేదు. ప్రియ దేవుని బిడ్డ చివరి వరకు తల్లి కంటే మిన్నగా ప్రేమించి, 7 కుమారుల కంటే మిన్నగా ప్రేమించి ఆమెను చూసుకున్నది. అటువంటి కోడలు ప్రపంచంలో ఎవ్వరు లేరండి ఇంతవరకు, నేను చూసిన వరకు లేరు. నేను చూడకుండా ఎవరైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ నాకు తెలిసినంతవరకు మాత్రం ఎవ్వరు లేరు. ప్రతి అత్తగోళ్ళ కంప్లైంటే, ప్రతి అత్తగోళ్ళు తన్నుకోవటమే, ప్రతి అత్తగోడలు లాక్కోవటం పీక్కోవటమే తప్ప, ఉంటే కాస్త నెమ్మదిగా ఉంటారు తప్ప అంతకు మించి ఇంకేం ఉండదు వాళ్ళ జీవితాలు. కానీ ఈమెయితే అత్త కోసం ప్రాణం పెట్టడానికి, అత్త కోసం సమాధి అయిపోవడానికి, అత్త కోసం ఆమె వంశాన్ని నిలబెట్టడం కోసం, ఆమె వంశాంకురాన్ని ఫలింపచేయడం కోసం అన్నీ విడిచిపెట్టి తన సంతోషాలు, తన సమాధానాలు విడిచిపెట్టి వచ్చినటువంటి ఒక గొప్ప త్యాగమూర్తి రూతు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ ఆమె గురించి ఒక్క మాట చెప్పకపోయినా, అత్త నీకోసం ఎంత త్యాగం చేసి వచ్చాను అత్త, కనీసం ఒక్క మాట చెప్పావా, ఒక్కడికైనా పరిచయం చేసావా అని చెప్పేసి అసలు అడగలేదు, దాని గురించే పట్టించుకోలేదు అసలు ఆమె. ప్రియ దేవుని బిడ్డ, ఆ తర్వాత మనం రూతు గ్రంథం 2వ అధ్యాయంలోకి వస్తే లేచి ఆమె చెప్తా ఉంది, అత్త నేను ఈరోజు పనికి వెళ్తాను అత్త, మనకు భోజనం కావాలి కదా, వారు పొలంలోకి వెళ్ళి పరిగెరుకుని వస్తాను అత్త అని చెప్పేసి అత్త సెలవు తీసుకొని వెళ్ళింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎండ వేళ, ఎర్రగా కాలిపోతున్నటువంటి ఎండ. ప్రియ దేవుని బిడ్డ, కష్టం మొదలైంది ఆమె జీవితంలో, శ్రమ మొదలైంది. అందరూ కోతకాలపు గీతాలు పాడుకుంటూ పంట కోసుకుంటూ ఉంటే ఇవి మాత్రం ఎక్కడో వెనకాల ఒక్కొక్క కంకి ఏరుకుంటూ, ఒక్కొక్క కంకి కన్నీళ్ల మధ్యలో ఎవరు మాట్లాడరు, అక్కడ ఎవరు ఎలా ఉన్నామని అడగరు, అమ్మా ఏంటమ్మా నీకు దాహమా ఆకలిని ఎవరు అడగరు. వాళ్ళ మధ్యలో ఎక్కడో ఏరుకుంటూ పరిగేరుకుంటూ ఆ బ్రతుకుతా కంకులను మూట కట్టుకొని వాటిని తీసుకొని పోతేనే సాయంత్రం వాళ్ళు భోజనం చేయాలి, వాటిని తీసుకొని పోతేనే అత్తకి కాస్త గంజి కాసేయడానికి ఉంటుంది, తాను కొంచెం గంజి కాసుకొని తాగొచ్చు. ఎవ్వరు అండలేదు. ప్రపంచంలో ఏకాకి, ప్రపంచంలో అందరికంటే ఏకాకి ఎవరంటే రూతు. ఆ టైంలో కనీసం నయోమి కన్నా చుట్టుపక్కల ఉన్నారు, నయోమి ఒకప్పుడు ఎలా బ్రతికేవు, నయోమి నువ్వు ఒకప్పుడు ఎలా ఉన్నావు అని చెప్పేసి ఆమెను పరామర్శించే వాళ్ళు ఉన్నారు. కానీ అయ్యో నీకు భర్త చచ్చిపోయాడమ్మా, అయ్యో యవనకాలం ఎంత భయంకర పరిస్థితి వచ్చిందమ్మా, నీకు ఒక్క బిడ్డ కూడా లేడా, అయ్యో అయ్యో అని ఒక్కరైనా కనీసం తన స్థితిని బట్టి మాట్లాడిన వాళ్ళు లేరు. ప్రపంచంలో ఆ టైంలో ఒంటరి ఏకాకి ఎవరైనా ఉన్నారంటే ఒక్క రూతు మాత్రమే. అయినా సరే ఇటువంటి కష్టాలు, ఎండ, శ్రమలు, బాధ, ఒక పక్కన భర్త లేడు, ఒక పక్కన బంధువులు లేరు, ఒక పక్కన తల్లిదండ్రులు లేరు, ఉన్న ఊరు నమ్ముకొని వస్తే ఆ ఊరిలో ఒక్కరు మాట్లాడరు, ఒక్కరు కూడా నువ్వు తిన్నావని అడగరు, ఒక్కరు కూడా అసలు నీ జీవితం ఏంటని అడగరు. అటువంటి ప్రజల మధ్యలో ఉన్నవారిని విడిచిపెట్టి లేని వారి కోసం వస్తే లేని వారి దగ్గర ఏ ప్రేమ పొందుకోలేక ఒంటరిగా మిగిలిపోయింది, ఏకాకిగా మిగిలిపోయింది రూతు. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ తాను కూడా తన తోడికోడలాగా మనసు మార్చుకొని వెళ్ళిపోయి ఉంటే తన బంధువులంతా మళ్ళీ పెళ్లి చేసేవాళ్ళు, తన బంధువులంతా మళ్ళీ సంతోషంగా చేర్చుకునేటువంటి వాళ్ళు, తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ దక్కేదే. కానీ అందరినీ త్యాగం చేసి వచ్చేసింది ఒక్క దేవుని మాట కోసం. కారణం ఏంటో తెలుసా?
దేవుడు వెనుదిరిగిపోయే దేవుడు తీసుకొని పోను. వెనుదిరిగినటువంటి వాళ్ళ యందు దేవునికి ఆత్మకు సంతోషం లేదు. ఎవరన్నా భక్తిలో ఉండి వెనుతిరిగి వెళ్ళిపోతే వాళ్ళని బట్టి దేవునికి సంతోషం లేదు. కాబట్టి ఒకటే, చచ్చిపోయినా బ్రతికినా నేను దేవుని కాడి మీద చేయబెట్టాను. కాడి మీద చేయబెట్టి వెనక్కి తీసేటువంటి వాళ్ళ పట్ల దేవునికి సంతోషం ఉండదు. అందుకని నేను కాడి మీద చేయబెట్టాను. నేను దేవుడే నన్ను కాపాడాలి, దేవుడే నన్ను హెచ్చించాలి అని చెప్పేసి నాకు ఏమిస్తాడు దేవుడు అని కాదు, నేను దేవుని కోసం ఎలా బ్రతకాలి, నేను దేవుని కోసం ఏం చేయాలి. చాలామంది అనుకుంటారు, ఎంత త్యాగం చేస్తాను, దేవుడు నాకేమిచ్చాడు. ఏమంటది, అసలు నాకు దేవుడు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను దేవుడికి ఏమిచ్చాను? బ్రతుకిచ్చాడు, కాళ్ళు చేతులు ఇచ్చాడు, శరీరం ఇచ్చాడు, ఆయన తెలుసుకునే భాగ్యం ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తెలుసుకునే కృప ఇచ్చాడు. నిత్య జీవము, నిత్య సంతోషం గలటువంటి ఆ రాజ్యపు నివాసం తెలుసుకునే భాగ్యం ఇచ్చాడు దేవుడు నాకు. నేనేం చేయాలి ఆయన కోసం భూమి మీద, నేను చేయాల్సింది ఏంటి అని చెప్పేసి దేవునికి ఏం చేయాలని ఆలోచిస్తుంది తప్ప దేవుడు నాకు ఏం చేశాడని ఆలోచించలేదు. దేవుడికి నేను ఏమి ఇవ్వాలనుకుంటుంది తప్ప దేవుడికి ఏమి ఇవ్వాలనుకోవట్లేదు. దేవుడు నాకేమి ఇవ్వాలనుకోవట్లేదు. దేవుని బిడ్డ, అనేక మంది యవనస్తులు మన బైబిల్ చదివితే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని చాలామంది అడిగారంట, నేను పెళ్లి చేసుకుంటాం వస్తావా, మా పొలంలో పనిచేయడానికి వస్తావా. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చాలామంది ఆమెతో రిలేషన్ మెయింటైన్ చేయడానికి. ఎందుకంటే భర్త లేనటువంటి వాళ్ళు అంటే అందరికీ చులకనగానే ఉంటుంది. భర్త లేని ఒక యవనస్తులు అంటే ఏ షాపులో పనిచేసినా, ఏ హోటల్లో పనిచేసినా అందరికీ ఒకలాంటి స్వభావమే ఉంటుంది, ఒకలాంటి భయంకరం కళ్ళే ఉంటాయి. వాళ్ళకి బ్రతకడం చాలా కష్టం ఈ రోజుల్లో కానీ ఆ రోజుల్లో కానీ నిలకడగలిగి స్థిరంగా తను మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుకుంటూ బ్రతుకుతా ఉంది. ఆమె పొలంలోకి వచ్చినప్పుడు అక్కడ పొలంలో పనిచేసేటువంటి వాళ్ళందరూ పొలంలో పని చేసుకుంటున్నారు. అక్కడ మేస్త్రి మాత్రం, ఏంటమ్మా ఎవరు నువ్వు, ఎక్కడికి వచ్చావు అనగానే ఆమె చూద్దాం మనం ఋతు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదువుకుంటాం. కోయి వారి మీద నుంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయులైన యవ్వనురాలు. ఆమె నేను కోయువారి వెనుక పనలు మధ్యన ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను, కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెను అని వాడు చెప్పాను. చూడండి ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే, దయచేసి నేను ఏరుకుంటానని చెప్పేసి అడిగిందయ్యా అని చెప్తున్నాడు. అంటే ఈ మాటలు ఎట్లా తెలుసా, కనికరంతో కూడిన మాట, ఎదుటి వారు వినగానే కనికరంతో పొంగిపోయేటువంటి మాట. నిజంగా చాలామందికి ఈ ఆర్ట్ ఆఫ్ ద టాకింగ్ తెలియదు. ఆ విధంగా తెలిస్తే కమ్యూనికేషన్, ప్రియ దేవుని బిడ్డ, ఆ మర్యాదపూర్వకమైన మాటలు మాట్లాడడం ఆ మనుషుల మధ్యలో ఎట్లా ఉంటుందంటే చాలా చక్కని బాండే చేస్తుంది. అన్న ప్లీజ్ అన్న అంటే అది ఎట్లా ఉంటుంది, నో ఏందినా చైనా అంటే అది ఎట్లా ఉంటుంది కదా. చాలాసార్లు మనకి మాట్లాడడం తెలియక మనుషుల మధ్యలో బంధాలే కట్టుకోలేకపోతున్నాం. అన్న ప్లీజ్ అన్న అక్క ప్లీజ్ అక్క మీరేమనుకోవద్దు అక్క ప్లీజ్ అక్క. సో ఇట్లాంటి మాటలు దయచేసి ప్రైజ్ లాడాలి. హల్లెలూయా. ఏదైనా మిస్టేక్ జరగానే ఐఎమ్ సారీ అక్క ఎక్స్ట్రీమ్లీ సారీ అక్క. ఇవన్నీ మన బాండేజెస్ని, మన మిస్టేక్స్ని తొలగించేసి మన బాండేజెస్ స్థిరపరుస్తాయి. ఎందుకు చెప్పాలా, ఎందుకు అనుకుంటూ చాలాసార్లు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఈ మాట ఎట్లుందో తెలుసా, దయచేసి అసలు ఈ పొలంలోకి రావాలంటే యజమాని వచ్చేదాకా ఆగాలి. యజమాని వచ్చేదాకా ఎదురు చూసి యజమాని అడిగి పర్మిషన్ తీసుకొని ఆ పొలంలో దించాలి. కానీ ఈ పంట కోసే వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ మేస్త్రి యజమాని రాకముందు పెట్టేశాడు. కారణం ఏంటి అంటే ఆమె మాట్లాడిన విధానం. ఏం మాట్లాడుతుంది, దయచేసి అన్నా ప్లీజ్ అన్నా, అయ్యా ప్లీజ్ అయ్యా. వెంటనే మార్గం దొరికింది. మనం మాట్లాడే మాట మనకు మార్గాన్ని ఇస్తుంది. మనం మాట్లాడే మాట మనం దేవుని బిడ్డ వెళ్ళిన చోట మనకు ఒక స్థానాన్ని ఇస్తుంది. నోటి మాట వల్ల స్నేహితులుగా రాజులు మిగిలిపోతారు. మనకి నోటి మాట వల్ల గొప్ప స్నేహితులు మనకు దొరుకుతారు. కొంతమంది మాట్లాడే పెడద్రపు మాటల వల్ల ఉన్నవాళ్ళని కూడా పోగొట్టుకుంటారు. ఈమె మాట్లాడిందంట దయచేసి. వెంటనే ఆ బోయస్ అంటున్నాడు, ఆ యొక్క పొలం యజమాని అంటున్నాడు, నా కుమారి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈమె మోయాబు నుంచి వచ్చినట్టు మోయాబీరాలు అని పరిచయం చేస్తే ఆయన అంటున్నాడు, నా కుమారి ఇక నువ్వే చేలోనికి పోవటానికి వీల్లేదమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. కాళ్ళు పట్టుకుంది, అయ్యా ఏం తెలిసి నా మీద ఎంత జాలి చూపిస్తున్నావయ్యా అంటే, నీ అత్తమామలు నీ యొక్క భర్త చనిపోయిన తర్వాత నీవు నీ అత్తకు ఏం చేసావో, ఎటువంటి ప్రమాణం చేసావో, ఏ విధంగా నువ్వు త్యాగం కలిగి నీ బంధువులను స్నేహితులను విడిచిపెట్టి వచ్చావో, అదిగో ఆ త్యాగాన్ని బట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆ త్యాగాన్ని నేను విన్నాను అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం చేసిన మంచి పనులు ఎవరైనా మర్చిపోతారు అనుకుంటావేమో, ప్రజలు ఎవరు నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటావేమో, కానీ అవి ఎక్కడికో ఒక చోట దేవుడు చేర్చే ఉంటాడు.
లోకల్ మనుషులు ఎవరు మాట్లాడకపోయినా గొప్ప వ్యక్తులు నేను ఇష్టపడే వ్యక్తిగా దేవుడు చేస్తాడు. కొంతమంది నువ్వు నచ్చకపోతే దిగులు పడకు, అత్యున్నతమైన వ్యక్తికి నువ్వు నచ్చే వ్యక్తిగా చేయబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైన వారికి నిన్ను నచ్చేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. చిన్న చిన్న చోట్ల నీకు దేవుడు ఎక్కడ స్థానం ఇవ్వలేదంటే గొప్ప చోటి స్థానం ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను సేవకు వచ్చిన కొత్తలో ఏ పాస్టర్ కూడా వచ్చి కనీసం ఇట్లా చెప్పమ్మా రామ్మ అని ఎవరు కూడా ఎంతమందిని అడిగి 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 అలసిపోయినాను చాలాసార్లు. ఎక్కడ కూడా అందరూ ప్రశ్నించేవాళ్ళు. మ్యాక్సిమం ఒక్కదాని ఎందుకు వచ్చావు, పెళ్ళి ఎందుకు చేసుకోలేదు, మీ అమ్మ నాన్న ఎందుకు వదిలేసి వచ్చావు, ఒక్కళ్ళు వెళ్ళకూడదండి, ఇద్దరు బావాలండి. సో ఈ విధంగా ఏదో ఒక ట్రెడిషన్ పెట్టి బైబిల్ని ఒక మాట ఏదో చెప్పి దేవుడు కూడా ఇద్దరిద్దరిని పంపించాడు కదా, నువ్వు ఒక్కదాన్ని పోతానంటావేంటి, ఈ విధంగా అడిగి అడిగి ఆ ట్రెడిషన్స్ అన్ని చెప్పి చెప్పి విసిగిపోయి వేసారిపోయేది నేనైతే. అయితే ప్రియ దేవుని బిడ్డలు ఎవరికి నచ్చనటువంటి నేను ఒక పెద్ద ప్రవక్తకి నచ్చాను. హ్యారీ గుమ్స్ గారు అనేటువంటి ఒక ఆయన మీటింగ్స్ పెట్టాను 2004లో ఇక్కడికి వస్తే అందరూ దాదాపు 10,000 మంది వచ్చి ఉంటారు అప్పుడు ఆ సీజన్లో. కానీ నేను ఒక్కదాన్నే ఆయన గుండెల్లో ఆయన పరిచయంలో ఒక్కదాన్నే నేను మిగిలిపోవటానికి దేవుడు కారణం చూపించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరికి నచ్చని నేను, ఎవరికి పనికిరాని నేను మహాప్రవక్తకు పనికొచ్చాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో ప్రదేశాలు, గొప్ప గొప్ప స్థలాల్లో లక్షలాది ప్రజల మధ్య ఆరాధించే గొప్ప భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఆ రోజు ఒక్క పాట పాడతానంటే మైక్ లాగేసుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు కాదు మళ్ళీ ఒకసారి రా అనేవాళ్ళు ఉన్నారు, 4 మాటలు చెప్తానంటే వద్దు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ రోజున ప్రియ దేవుని బిడ్డ నా జీవితంలో నేను ప్రతిరోజు నాకు ఓపిక లేదు దేవుడు అన్నా కానీ దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు, నా చేతగా దేవుడు అన్నా కానీ దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు, నేను పాడలేని దేవుడు అన్నా కానీ దేవుడు అనేకమైన పాటలు పాడిస్తున్నాడు, రాయిస్తున్నాడు, పాడిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు చిన్న చిన్న వాళ్ళకి ఎవరు నువ్వు నచ్చలేదంటే గొప్ప వాళ్ళ కోసం దేవుడు నిన్ను ప్యాక్ చేసి పెట్టాడు దేవుడు, ఉన్నతమైన వాళ్ళ కోసం ప్యాక్ చేసి పెట్టాడు దేవుడు నేను. సో ఇన్ని రకాల శ్రమల మధ్యలో ఉన్నటువంటి ఈమెకు ఒక చిన్న ఊరట. ఆయన మాట్లాడిన మాట, ఈ పనులు మాట్లాడలేదే, వాళ్ళు మాట్లాడేది, వీళ్ళు మాట్లాడేది. ఒకవేళ ఆమె కృంగిపోయి ఇంట్లోనే కూర్చొని ఉంటే ఇంత పెద్ద సన్మానం దొరికేది కాదు, ఇంత గొప్ప భాగ్యవంతుడు ఆమెతో మాట్లాడేవాడు కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరో మాట్లాడలేదంటే అంతకంటే గొప్పలు ఎవరో మాట్లాడబోతున్నాడు నీతోటి. నీకోసం దేవుడు ఎవరో గొప్పల కోసం చెప్పి పెట్టేస్తున్నాడు. ఆయన ఉన్నతమైన వాళ్ళ దగ్గర వాళ్ళ హృదయంలో నిన్ను గురించి ఆయన ఒక ఆశను పుట్టించున్నాడు, అక్కడ స్థానం ఇచ్చున్నాడు. చిన్న చిన్న వాటి కోసం దొరకలేదని కృంగిపోక, కొద్ది వాటిని దొరకలేదని కూర్చోబాక, దిగులు పడ మాకు వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు పలకరించలేదు, వీళ్ళు పలకరించలేదు. నెవర్. ఎవరు పలకరించినా పలకరించకపోయినా పరలోక తండ్రి నీ కోసం గొప్పగా పలకరించి వాళ్ళని పెట్టేసి ఉన్నాడు ఆయన. నువ్వు ఎరగని వాళ్ళు, నువ్వు ఎరిగిన వాళ్ళందరూ మానేశారేమో మాట్లాడడం, నీ శ్రమలు చూసి, నీ కష్టాలు చూసి, ఫోన్ ఎత్తితే ఎక్కడ డబ్బులు ఇవ్వబడుద్దని ఒకళ్ళు వాళ్ళు మానేశారేమో. కానీ నువ్వు ఎర్రగనటువంటి వాళ్ళ దగ్గర నుంచి దేవుడు నీకు సహాయాన్ని పంపించబోతున్నాడు. నువ్వెవరు చూడనటువంటి వాళ్ళ దగ్గర నుంచి నీకు సహాయాన్ని పంపించబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కరోనా టైంలో, డబ్బు లేని టైంలో, ఎక్కడికి వెళ్ళిన టైంలో మా డాడీ చెప్పారు, ఎవరో ఒక ఆయన అమెరికాలో ప్రియ దేవుని బిడ్డ నా కోసం డబ్బులు పంపించాడు. ప్రియ దేవుని బిడ్డ ఆయన కోసం పంపిస్తే ఆయన నా కోసం పంపించాడు. చెప్తున్నాను, నీవెక్కడున్నా సరే నీ ఆకలి తీర్చడానికి, నీ దాహం తీర్చడానికి దేవుడికి ఉన్నాయి కుండల కొద్దీ. నీ దాహానికి మించినటువంటి, నీ ఆకలికి మించినటువంటి, అవసరానికి మించినటువంటి నిధులు దేవుని దగ్గర ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా ఆయన? చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. బోయాజు భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా ఆమె చేను కోయి వారి వద్ద కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆమె ఏరుకున్నటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనుల మధ్య ఏరుకొనుచున్నను ఆమెను అవమానపరచుకుడి, మరియు ఆమె కొరకు పిడికిళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. అబ్బా, ఎంత మంచి గొప్ప ఆశీర్వాదం. ఆయన అందిస్తున్నాడంట, తీసుకో అమ్మా అని. పనికత్తెలందరూ వాళ్ళు తింటా ఉన్నారు, వాళ్ళ క్యారియర్ వాళ్ళు ఇప్పుకొని తింటా ఉన్నారు, వాళ్ళు తీసుకొని తింటున్నారు. కానీ రూతుకు మాత్రం ఆ బోయాజు పిడికిలు నిండా పట్టుకొని తీసుకొచ్చి ప్రేమతో ఆమెకి ఇస్తూ ఉన్నాడు. ఆ దాహం నీళ్లు తాగటానికి వచ్చినప్పుడు ఎవరు గద్దించకూడదు ఆమెను, అవమానపరచకూడదు ఆమెను, ఒక పరిగెకత్తని మాట్లాడకూడదు, ఒక మోయాబురాలు మాట్లాడకూడదు అని చెప్పేసి ఆయన ఆజ్ఞాపించాడు తన దాసులకి. ఇన్ని రకాల ఆశీర్వాదాలు ప్రియ దేవుని బిడ్డ. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, మరి రాత్రిపూట ఒంటరికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు ఒంటరికి వెళ్ళు, నేను రాను అనింది ఆమె. నయోమి ఆమెను సిద్ధపరిచి, రూతును సిద్ధపరిచి ఒంటరిగా చీకట్లో పంపించింది. అనేకసార్లు మన ఒంటరి జీవితం, మన చీకటి బ్రతుకు, అనేకసార్లు మన యాతనకరమైన జీవితం, మనతో ఎవరు రారు.
కష్టాల్లో, శ్రమల్లో, బాధలు మనమే ఒంటరిగా వెళ్ళాల్సి వస్తుంది. జాబ్కైనా, ఇంటర్వ్యూకైనా, లేకపోతే చదువుకోవడానికైనా, లేకపోతే దేనికైనా మన ఒంటరి బ్రతుకు. దేవుడు ఎందుకు అంటే నీ ఒంటరి జీవితాన్ని దేవుడు తోడుగా నడిచి నిన్ను గొప్ప చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్పీ దేవుని బిడ్డ, ఒంటరిగా నడవాల్సి వస్తే దిగులు పడకు. అక్కడ నీకు పనల వంటి ఆశీర్వాదం ఉంది, అక్కడ నీకు రాసుల వంటి ఆశీర్వాదం ఉంది. నువ్వు ఒంటరిగా ప్రయాణం చేసే గడి వచ్చిందంటే ఆయన కాళ్ళ దగ్గర పోయేటువంటి గొప్ప అవకాశం నీకు వస్తుంది. ఆయన పాదాల దగ్గర కూర్చునే గొప్ప అవకాశం నీకు వస్తుంది. అందరు నిన్ను విడిచిపెట్టారంటే, నీతో ఎవరు రావట్లేదంటే ఖచ్చితంగా దేవుడు నీ కోసం ఉంటాడు అక్కడ. సో రూతు నేను ఎందుకు వెళ్ళాలి ఒక్కదాన్ని అని అడగకుండా, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ కష్టం, అందరు హాయిగా ఇళ్లలో పడుకుంటుంటే నాకెందుకు ఈ బాధ, అందరు హాయిగా ఇళ్లలో నిద్రిస్తూ ఉంటే వాళ్ళ కుటుంబాలతోటి, అయ్యో నాకు కుటుంబం లేదు, నాకు బిడ్డలు లేరు, నాకు సంతానం లేదు, నాకు జీవితం లేదు, నేను ఒంటరిగా ఈ చీకట్లో బ్రతకాల్సి వచ్చింది, నా బ్రతుకేంటి అని చెప్పేసి ఒకవేళ కృంగిపోయి బలకైన పడిపోయి కూర్చొని ఉంటే ఆ బ్రతుకు ఎప్పుడు ఏడుపులోనే ఉండేది, ఆ బ్రతుకు ఎప్పుడు శోకాల్లోనే ఉండేది. కానీ ఎప్పుడైతే ఆమె లేచి తన అత్త చెప్పిన మాట ప్రకారం స్ట్రైట్గా ఆ కళ్ళను వెతుక్కుంటూ వెళ్ళింది, అక్కడ బోయాసుని కలిసి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆ రాత్రంతా కనిపెట్టి తెల్లవారి ఆయన లేచిన తర్వాత ఆమె చెంగు నిండా ధాన్యం పోస్తే కట్టుకొని వచ్చేసింది. అంతేకాదు చెప్పాడు ఆయన, నేను నీకు బంధుధర్మం జరిగిస్తానమ్మా, నువ్వు వెళ్ళు అని చెప్పేసి పంపించాడు. ఆ తర్వాత చూస్తే అదే బోయాజ్ ఆమెను ఎంత చక్కగా వివాహం చేసుకొని, ప్రియ దేవుని బిడ్డ, ఆమె ప్రవర్తన చూసి, ఆమె పద్ధతి చూసి, ఆమె విధానం చూసి ఆమెను వివాహం చేసుకొని ఆమె జీవితంలో ఒక గొప్ప కార్యం దేవుడు చేపించాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇక పెళ్ళే కాదు, నిన్నెవ్వరు పెళ్లి చేసుకోరు. వాళ్ళ సొంత అత్తే చెప్పింది, నిన్నెవ్వరు పెళ్లి చేసుకోరు, నీ బతుకింతే, నీకెవరు పిల్లలు పుట్టరు, ఇంకా నిన్నెవరు ప్రేమించరు, ఇంకా నీ జీవితం ఇంతే అని ఆమె నోరు తెరిచి మరీ మాట్లాడింది. ఆమెకి వివాహం అవుతుందని, ఆమె గొప్పదవుతుందని, యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నటువంటి దావీదు మహారాజుకి నానమ్మగా మారుతుందని ఎవ్వరికి తెలియదు. ఆమె ఒక విడిచిపెట్టమని ఒక వ్యక్తి, పనికిరాని ఒక వ్యక్తి, ఒక తక్కువ జాతి స్త్రీ, ముద్ర వేయబడినటువంటి స్త్రీ, పిల్లలు లేకుండా విధవరాలుగా అయినటువంటి వ్యక్తికి ఏ విలువ ఉంటుంది అసలు? కానీ అందరికంటే ఘనుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు, అందరికంటే శ్రేష్ఠుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పని వారందరూ ఆమెను చూసి ఓ మోయాబీరాలని అందరు నవ్వుకున్నారు, వంకర నవ్వులు నవ్వుకున్నారు. కానీ అదే పని వారందరూ వచ్చి ఆమె పాదాల దగ్గర కూర్చుని ఒక రోజు వచ్చి ఆమె గొప్ప స్థితికి ఎంచబడింది, ఆమె గొప్ప వ్యక్తిని వివాహం చేసుకుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీ బ్రతుకు ఈ రోజున దిక్కులేందుగా మారిపోయిందేమో, శ్రమల్లో కట్టబడిందేమో, భయంకర శ్రమల్లో కూరుకొని పోయిందేమో, ఎంతకాలం ఒంటరితనం, అయ్యో నేను విధవరాలు అయిపోయాను, నా పిల్లల ఒంటరోళ్ళు అయిపోయారు, అయ్యో నాకు ఒక బిడ్డ కూడా లేదు, గొడ్రాలుతనం. ఒకళ్ళు ఈ విధంగా నువ్వు మాట్లాడుకుంటూ నీలో నువ్వు కృంగిపోతూ మాటి మాటికి నీ సమస్యనే ఉచ్చరిస్తూ మాటి నీ సమస్యనే ఉచ్చరిస్తూ బతుకుతున్నావేమో. కానీ రోజున ప్రియ దేవుని బిడ్డ, ఆ సమస్యల మధ్యలో నడిపిస్తున్న దేవుడు. నేను అంటాను, ఒకవేళ మోయాబులోనే ఆమె ఉండి ఉంటే, భర్త బతికుండి అన్ని బస్సులు బాగుండి మోయాబులోనే ఉండి ఉంటే ఆమె మోయాబు చరిత్రలో కలిసిపోయేదే, ఆ చెత్త కుండలో ఒక చెత్తలాగా మిగిలిపోయేదే. కానీ ఆమెకు వచ్చిన శ్రమ, ఆమెకు వచ్చిన బాధ, ఆమెకు వచ్చినటువంటి ఎడబాటు, ఆమెకు వచ్చినటువంటి భయంకరమైనటువంటి యాతనలు ఆమెను యూదా బెత్లెహేము తీసుకొచ్చాయి, సుచరిత్ర గల స్త్రీగా నిలబెట్టాయి. దేవుని రాజ్యంలో ఒక భయంకరమైనటువంటి, దేవుని రాజ్యంలో ఒక ఫలభరితమైనటువంటి ఒక ఊటగా కొమ్మగా దేవుడు చేసి నిలబెట్టుకున్నాడు. నీకొచ్చే తట్టుకోలేని సమస్య నిన్ను పట్టుకోలేనటువంటి ఆశీర్వాదాలు నడిపించబోతున్నది, తట్టుకోలేనటువంటి బాధ, పట్టుకోలేని దీవెన నేను తీసుకొని రాబోతూ ఉన్నది, నేను అలా చేయబోతూ ఉన్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తట్టుకోలేని సిస్టర్, నేను నా వల్ల కావట్లేదు సిస్టర్ అంటావా? ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రోజున నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు దేవుడు, ఆశ్చర్యకారం చేయబోతూ ఉన్నాడు. నీ వైధవ్యములో, లేకపోతే నీ బిడ్డలు లేనటువంటి గొడ్రాలుతనం అనే శాపంలో, లేకపోతే ఎవరు చూసినా నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? రూతుని చూసి అలాగే అన్నారు కదా, నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? నీ జాతి ఏంటి, నువ్వేంటి, నీ కలర్ ఏంటి, నీ బ్రతుకేంటి, నీ అందం ఏంటి, నీ చదువు ఏంటి, నిన్న ఎవరు చేసుకుంటారు? ఒకళ్ళందరూ కీతాగా మాట్లాడి ఉంటారేమో, గొప్ప గొప్పలు నిన్ను చూసి అలా అని ఉంటారేమో. కానీ దేవుడు, నిన్ను చేసిన దేవుడు నీ కోసం ఒక గొప్ప దానిని చేసి ఉంటాడు ఖచ్చితంగా. మనుషులు నీకు ఎంత కీతాగా చూసినా దేవుడు అంతకంటే ఘనంగా, ఖ్యాతి గల వ్యక్తిగా నేను మార్చబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రూతును మార్చిన దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. రూతుకు గొప్ప భవిష్యత్తు ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ తర్వాత చూస్తే రంగరంగ వైభవం వివాహం జరిగింది, అందరికంటే గొప్ప వివాహం జరిగింది, అందరికంటే శ్రేష్టమైన కాలం రూతు జీవితంలో ఆరంభమైంది. సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో అలాగా ఆరంభం కాబోతుంది. ఎవరు నిన్ను చూసి తక్కువ అంచనేసి మాట్లాడారు, ఎవరు నిన్ను చూసి నువ్వెంత అని మాట్లాడారు, వారందరి ముందు నీ జీవితాన్ని ఘనంగా లేపబోతున్నాడు దేవుడు. అందరి ముందు శ్రేష్టమైన చరిత్రగా నిన్ను చేయబోతున్నాడు, ఘనురాలిగా మార్చబోతున్నాడు దేవుడు నిన్ను. ప్రార్థన చేసుకుంటాం, అందరు తలలు వంచి నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈరోజు విధవరాలిగా ఉండి కుటుంబం బ్రద్దలైపోయి
పిల్లల్ని పెట్టుకుని ఒకవేళ బ్రతుకుతూ వాళ్ళని ఎలా బతికించాలో ఎలా చేయాలో నీకు అర్థం కాని పరిస్థితుల మధ్యలో ఉన్నావేమో. ఒకవేళ విధవరాలుగా మిగిలిపోయి పిల్లలు లేక ఎక్కడో ఎవరు పంచనో బ్రతుకుతున్నావేమో. లేదంటే ప్రియ దేవుని బిడ్డ నీకేదో లోపం వల్ల, తక్కువ జాతి వల్ల, తక్కువ చదువు వల్ల, తక్కువ అందం వల్ల ఒకవేళ ఎవరు నిన్ను చేసుకోకుండా తృణీకరించారేమో ఇప్పటిదాకా. అందరూ అంటున్నారు ఇక నీకు పెళ్లి కాదు, వయసు అయిపోయింది, నిన్నెవరు పెళ్లి చేసుకుంటారంటూ ఒకవేళ నీ ముఖమేనే అంటున్నారేమో. ఈరోజు నేను ప్రార్థన చేయబోతున్నాను, నీకు చక్కని కుటుంబం ప్రభు ఇవ్వబోతున్నాడు. నీ ముందు పెళ్ళైనటువంటి వాళ్ళందరికంటే కూడా, నీకంటే ముందు వివాహమైన వాళ్ళందరికంటే కూడా చక్కని వివాహం జరిగించబోతున్నాడు. గ్రేట్గా దేవుడు చేయబోతూ ఉన్నాడు. నీకు పుట్టిన పిల్లలు అందరికంటే గనులు కాబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎండలో ఎండుతూ కష్టపడుతూ శ్రమపడుతూ ఒకవేళ రూతు వలె ఎవరు లేక దిక్కులేని పరిస్థితి మధ్యలో నువ్వు ఉంటున్నావేమో. ఎండవేళ దివారాత్రులు పనిచేస్తూ ఉన్నావేమో. చీకట్లో నువ్వు ఒక్కదాని అందరూ పడుకుంటే నువ్వు ఒక్కడవే పనిచేసి వస్తూ ఉందేమో. ఇదిగో ఇన్ని రకాల సమస్యల కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. నీ కష్టం ప్రభు చూస్తున్నాడు, నీ శ్రమను ప్రభు చూస్తూ ఉన్నాడు, నీ యొక్క వేదన గుండె రోదన ప్రభు చూస్తూ ఉన్నాడు. నీ కడుపులో ఉన్న మోగ వేదన యేసయ్యకి అర్థమవుతూ, నీ కన్నీటి భాష యేసుకు తెలుస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దేవుడిని విడిపించబోతున్నాడు, సమాధానం దయచేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. ఇటువంటి సమస్యలను ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రార్థించాలి నాతో పాటు. నువ్వు మౌనం కూర్చుంటే అవ్వదు. నేను చెప్తున్నా కదా, మౌనం కూర్చుంటే నువ్వేమీ పొందలేవు. నువ్వు నోరు తెరిస్తే ఆకాశం తెరవబడబోతుంది నీకోసం. దేవుడు నీకోసం ఆకాశం తలుపులు తెరవబడబోతూ ఉన్నాడు. ప్రార్థన చేయబోతున్నాడు ఈ రోజున. అందరం కళ్ళు మూసుకొని నాతో పాటు ఏకీభవించి అందరికీ నోరు తెచ్చేసాయా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. మా మధ్యలో సంచరించమడుగుచున్నాము తండ్రి. అయ్యా విధవరాల కోసం ప్రార్థన చేస్తున్నాం. యవన కాలంలోనే తండ్రి అయ్యా బిడ్డలు లేక తండ్రి నాయన యవనస్తులుగానే ప్రభు వాళ్ళు విధవరాలై ఉన్నారు ప్రభు. అటువంటి విధవరాల కోసం తండ్రి నాయన చిన్న వయసులో భార్య చనిపోయిన వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. కుటుంబం చల్లా చెదరని వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను ప్రభు తండ్రి. ఎన్నో ఆశలతో కుటుంబ జీవితాన్ని వివాహ జీవితాన్ని ఆరంభిస్తే మధ్యలోనే ఆయన భాగస్వామి చనిపోయి తండ్రి అయ్యో తీరని దుఃఖముతో తీరని యాతనతో తీరని రోదనతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ప్రభు. అయ్యా అటువంటి మీరు లేవనెత్తండి ప్రభు. వారి కన్నీరు తుడవండి నాయన. వారి వేదన రోదన తొలగించండి తండ్రి. వారి బాధ తీసివేయమని అడుగుతున్నాము తండ్రి. వారికి క్రొత్త జీవితాన్ని రూతుకి ఇచ్చిన జీవితాన్ని ప్రభు అయ్యా క్రొత్త బ్రతుకుని మీరు దయచేయండి అయ్యా. క్రొత్త జీవితాన్ని దయచేయండి అయ్యా. వారి మీద గొడ్రాలతనం అనే శాపం యేసు నామములో వైధవ్యం అనే శాపం వీరికి మొక్కలై పొమ్మని చెబుతాం. ఇప్పుడే క్రొత్త జీవితపు తలుపులు తెరవ పాడుగా కానీ చెబుతున్నాం. నిందలు అవమానములు ఎక్కడికి వెళ్ళినా నిందించే ప్రజలు, ఆకలితో చూస్తున్న చూపులు, ప్రభువు పడగొట్టాలని నాశనం చేయాలని చూస్తున్న చూపులు యేసు క్రీస్తు నామం నిర్మూలమై పొమ్మని చెబుతున్నాం. యేసు క్రీస్తు నామములో చిన్నవారే కానీ పెద్దవారే కానీ ఎవరస్తులే కానీ ఎవరు వాళ్ళ బ్రతుకు నాశనం చేయకూడదని చెబుతున్నాం. యేసు క్రీస్తు నామములో రూతుకు కలిగిన కాపుదల దయచేయండి అయ్యా. రూతు కలిగినటువంటి నాయన కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రం నాయన. ప్రభు ఆకలి బాధలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు తండ్రి రూతుకు ధాన్యం ఇచ్చిన దేవుడా, రూతుకు ఆయన గొప్పవారిలో హృదయంలో కనికరం ముట్టించిన దేవుడా. ఈ ప్రజలు చూసినప్పుడు కనికరం రావాలి, ఈ ప్రజలు చూసినప్పుడు దయ రావాలి నాయన. ఈ ప్రజలు చూసినప్పుడు తండ్రి నాయన అధికారులు దయ పొందాలి ప్రభు. మీరు సాయస్ నడిపించండి అయ్యా. నాయనా గుడ్రాల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభు. సంవత్సరాలు తరబడి వివాహమై 10 సంవత్సరాలు 11, 12, 18 సంవత్సరాలు వివాహమైనటువంటి వాళ్ళం తండ్రి అయ్యా ఒక్కసారి మీరు దర్శించండి అయ్యా. వారిని మీరు ముట్టండి, తాకండి ప్రభు. శక్తితో నింపండి, వారి గర్భం తెరవ పడును కాక మీరు చెప్పారు నాయన. యెహోవా మిమ్మల్ని ప్రేమించినందువలన మీలో ఆడవారికే కానీ మగవారికే కానీ మీ పశువులకే కానీ దుక్కిటెద్దుల మేకలకే కానీ ఏటికి కూడా గొడ్డుతనం ఉండదని చెప్పిన దేవుడు నీవు తండ్రి. యేసు క్రీస్తు నామములో వాటికి గొడ్డుతనం ఉండకూడదని చెప్తాం ఇప్పుడే ప్రభువా. స్తోత్రం. గొడ్డుతనం అనే దిగజారుట అనేటువంటి మిస్క్యారీ యేసు నామములో తొలగి పొమ్మని చెబుతున్నాం. ఇప్పటికే 2-3 మిస్క్యారీలు అయిపోతాను నాన్న, అబార్షన్లు అయిపోతాను రోగంతో అయ్యా. రోగంతో బిడ్డలు ఉన్నారు ప్రభు అయ్యా. అటువారిని మీరు దర్శించండి, అటువారిని మీరు లేవనెత్తండి, సంధించండి అయ్యా. అటువారిని మీ కృపతో నింపండి అయ్యా, బలముతో జీవితం నింపండి అయ్యా. అయ్యా వారికి చక్కని మీద కౌగిట్లో మోసుకోవాలయ్యా, చక్కని మీద కౌగిట్లో ఉండాలి ప్రభా. మీకు స్తోత్రం తండ్రి ఆయన. మీరే కృప చూపు నడిపించి బలప సహాయం చేయండి తండ్రి. మీరు ఆదరించండి, అద్భుతం చేయండి ప్రభా. మీరు ఆశ్చర్య కార్యం నడిపించండి యేసయ్యా. స్తోత్రం ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. దిక్కు లేక వెలివేయబడి త్రోసివేయబడి ప్రభువా చెడ్డ పెరిగినటువంటి వాళ్ళు ఉన్నారు తండ్రి నాయన. వారందరికి ఘనమైన పేరును ఖ్యాతిని దయచేయండి తండ్రి. ప్రభువా మీకు స్తోత్రం. ఒంటరిగా చీకట్లో ప్రభా ఓటీలు డ్యూటీలు చేసిన పరిస్థితి వచ్చింది ప్రభా. అందరు విశ్రాంతిగా ఉంటే అయ్యా ఎంతమంది అయితే కష్టపడుతున్నారు రాత్రిపూట ప్రభు, శ్రమ పడుతున్నారు రాత్రి వేళలో ప్రభు. అట్టి వారు మీరు లేవనెత్తండి అయ్యా.
వారి శ్రమకు ప్రతిఫలం దయచేయండి అయ్యా. రూతుకు ప్రతిఫలం ఇచ్చిన గొప్ప దేవుడా, ఈ బిడ్డలకు ప్రతిఫలం కలుగును గాక అని చెబుతున్నా. యేసు క్రీస్తు నామములో రూతు దేవుడా దగ్గర రమ్మని, పరిస్థితిని మార్చమని, పరిస్థితిని నైనా మార్చమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్న సహాయం చేయండి. మీరు అద్భుతం వచ్చి నడిపించండి, ఆశ్చర్యకరం చేయండి అయ్యా. ఎంతమంది ప్రజలు కృంగిపోయి బలహీన పడిపోయినారో తండ్రి నాయన. ఇక నాకు పెళ్లి కాదు, నాకు పిల్లలు పుట్టరు, నా జీవితం ఇంతే అంటూ కృంగిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రభువా. సూటిపోటి మాటలు బ్రతకలేక, వాటి మధ్యలో జీవించలేక, సూటిపోటి మాటలు పడుతూ ప్రభువా ప్రతిదినం కృంగిపోయినటువంటి దుఃఖపడుతున్న వాళ్ళు ఉన్నారు ప్రభువా. అట్టి వారిని మీరు లేవనెత్తండి అయ్యా. అయ్యా వారికి మంచి జాబు దయచేయండి అయ్యా, మంచి వాహనం దయచేయండి అయ్యా. అయ్యా మంచి వాహనం దయచేయండి ప్రభా తండ్రి. ప్రభా మంచి బిజినెస్ దయచేయండి అయ్యా. కృంగిపోయిన వారిని, బిజినెస్ లోపాలు ఉన్నటువంటి వాళ్ళు మీరు సరిచేయండి అయ్యా. మీరు సాయించి నడిపించి బలపరిచి తెరపరచమని, మీరు అద్భుతం చేయమని, ఆశ్చర్య కార్యచి నడిపించి అభిషేకించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక, గొప్ప సమాధానంతో మిమ్మల్ని సమకూర్చి నిలవబెట్టునుగాక. యేసుక్రీస్తు వంశావళిలో వచ్చినట్టు రూతు వలె మీ జీవితపు వంశావళిని ఆస్వాదించి గొప్పదిగా మార్చునుగాక, ఆస్వాదించునుగాక. ఆమేన్, ఆమేన్. మీ జీవితాలను విచ్చిరమైన మీ బ్రతుకులు తిరిగి కట్టునుగాక, స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ